ఓం శ్రీ సాయిరామ్. నా పేరు జగన్నాథమూర్తి, గాడేపల్లి జగన్నాథమూర్తి. నేను రాజమండ్రిలో ఉండేవాళ్ళమండి. 78 నుంచి రాజమండ్రిలో 86 దాకా. ఇప్పుడు స్వామి 80లో రాజమండ్రి వచ్చారు. గురుకులం టేక్ ఓవర్ ఆ టైంలో స్వామి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్వామి దర్శనం చేసుకున్నాను. నేను మా మిస్సెస్ కూడా, అంటే తను ఇప్పుడు కుదరలేదు చేసుకోవడానికి, ఎందుకంటే ఇదనమాట, గర్భిణి అనమాట. నేను చేసుకున్నాను. స్వామి నాకు ఒక గ్లామరస్గా కనిపించారు. సరే ఇంటికి వచ్చేదే చెప్పాను, స్వామి గ్లామరస్గా కనిపించారు. తను కొంచెం ఫీల్ అయింది. గ్లామరస్ అంటే తనేమో ఎప్పటి నుంచో స్వామి డివోటీ, తనకేమో ఇది కదా, తను వెళ్ళింది కానీ స్వామి దర్శనం అవ్వలేదు. రాత్రి అంతా స్వామి ఏంటి ఇలా చేశారు అని ఏడుస్తూ కూర్చుంది అనమాట. పొద్దున్న వెళ్ళేప్పటికి మా స్వామి ఫోటోలో వచ్చి ఒక విభూతి డ్రాప్ వచ్చింది, మంచి సెంటెడ్ స్మెల్ తోటి. ఓహో, స్వామి రాత్రి అంతా ఏడ్చింది కదా, స్వామి నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా తనకు ఒక నిరూపణ చేసినట్టున్నారు అని అంతా బొట్టు పెట్టుకున్నాం. అప్పటి నుంచి స్వామి మీద నాకు ఒక నమ్మకం. అంటే స్వామి లేని ప్రదేశం లేదు, స్వామి అని ఒక వచ్చిందనమాట. తర్వాత అక్కడి నుంచి 81లో మేము పుట్టపర్తి వెళ్ళాము. పుట్టపర్తి వెళ్ళి ఫస్ట్ నెంబర్ 1 రో వచ్చింది. సో అప్పుడు నాకు కూడా ఒక కెమెరా ఉండేది. అప్పుడు కెమెరాతో ఫోటోలు తీసేవాడిని. స్వామి దగ్గరికి వచ్చినా కూడా కెమెరా తీస్తాను ఫోటోలు అవన్నీ. స్వామి వచ్చి దగ్గరికి వచ్చి నుంచున్నారు. సో అంతా దాన్ని పాద నమస్కారం చేసుకుంటే నేను కూడా చేసుకున్నాను. నేను కూడా విభూతి ప్యాకెట్ ఉంటే అది కూడా టచ్ చేశారు, టచ్ చేశారు. వెనకాల వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నారు. సో ఇదంతా స్వామి. తర్వాత లోపల భజన హాల్లో భజనలో కూర్చుంటే స్వామి వెనక నుంచి నన్ను చూస్తున్నారు అన్నమాట. ఒక బుక్కన నేను స్వామికి చూసేటప్పటికి కళ్ళు తిప్పేస్తున్నారు. సో అది అలాగా స్వామితోటి ఇప్పటి నుంచి స్వామి అంటే భజనలు వినటం. అది రాజమండ్రిలో నిర్మల్ సత్యం గారు అని ఉండేవారు. ఆయన అక్కడ ఉంది యాక్టివిటీస్ జరిగేవి. మహాశివరాత్రికి అక్కడ భజనలు ఏర్పాటు, మధ్యలో 12 గంటలకి విభూతి అభిషేకం అన్నీ ఉండేవి. అలాగా అక్కడ ఈ నగర సంగీతాలన్నీ వెళ్ళేవాడిని. తర్వాత 86లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ శివం దగ్గరలో ఉండాలనుకున్నాం. శివం దగ్గరలోనే ఒక ఇల్లు దొరికింది. సో అక్కడి నుంచి మేము ఒకసారి మార్నింగ్ వాక్ కింద వెళ్తుంటే నాకు ఓంకారం అనిపిస్తుంది. శివం, ఇదేంటి ఓంకారం లోపలికి వెళ్ళేస్తే ఓంకారం చెప్తున్నారు వాళ్ళు. ఓంకారం తర్వాత సుప్రభాతం అది చెప్పారు. అది అయిన తర్వాత వచ్చేసేవాడిని. 4 రోజుల తర్వాత వాళ్ళు పట్టుకుని ఇది తర్వాత భజన కూడా ఉంటుంది, అది కూడా వినండి అని. సో అలాగా శివంతో ఒక విధమైన నాకు ఇది ఏర్పడనమాట, డెఫినెట్లీ. సో అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే శివం రోజు చుట్టూరా అన్ని తుడిచి క్లీన్ చేసి దండలు మార్చి పాత దండలు తీసి కొత్త దండలు వేసి అలా చేసేవారు. సో అది అలాగే ఒకసారి ఏమైందంటే దండలు మార్చి దండలు వేస్తున్నాం. అది ఒకరోజు మా మిస్సెస్కి స్వామి కల్లో కనబడి, ఇంట్లో ఒక దండ ఉంది చిన్నది, ఇది లేపి నాకు, నేను పొద్దున్నే వెళ్తాను శివం వెళ్ళి ఓంకారం చెప్పే దాంట్లో ఉన్నాను. సో నాకు ఇచ్చి పంపించుకున్నారు అనమాట శివం, చిన్నదండ. ఇంట్లో ఇదేమో పెద్ద స్వామి ఫోటో పెద్దది, కానీ ఇది ఏం సరిపోతుందని లేదు, నాకు స్వామి చెప్పారు, మేము ఇచ్చి పంపి. సరే పట్టుకొచ్చాను. ఆ రోజు థర్స్డే ఏమవుతుందంటే మామూలుగా మేము అన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఒక బాక్స్ ఒకటి ఉంటుందండి, అది అందులో దండలు వస్తాయి. ఆ రోజు రాలేదండ. సో ఐ థాట్ ఇది స్వామి ఇదే దండ వేయాల్సి వచ్చింది. సో అలాగా ఒక చిన్న చూపించారు. దాని తర్వాత ఇంకా నేను ఒకసారి అంటే ఇంచుమించు 2003లో నాకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం అన్నారు. ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. సరే నేను పుట్టపర్తి వెళ్తానన్నాను. పుట్టపర్తి ఖాళీ లేదు అని ధర్మవరంలో పెట్టారు. సో ధర్మవరం నుంచి కొంచెం, ధర్మవరం అంటే నాకు ఇష్టం ఉండే ప్లేస్ కదా. సో ధర్మవరంలో ఉన్న నేను ఇంచుమించు ప్రతిరోజు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను. గంటలోపే. సో ఒక రోజు ఏమైందంటే అప్పుడు 2003లో నేను సరే దర్శనానికి వెళ్ళాను మార్నింగ్, సోమవారం పొద్దున్న. సో అది స్వామి దర్శనం కోసం కూర్చున్నాను. నేను ఈలోగా ఈ రుద్రం చదువుకుంటున్నాను అనమాట.
రుద్రం చదువుకుంటుంటే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇంత ఆనందం వచ్చేస్తుంది, అది చాలా బాగుంది అనిపించింది. అది స్వామి రాలేదు ఇప్పుడు. సో మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది. నేను నాకు చాలా బాగుంది కదా, ఇదే కంటిన్యూ చేద్దాం భజన అయ్యేదాకా అని చెప్పేసి నేను ముందుకు జరిగి కూర్చున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామి వచ్చారు. స్వామి వచ్చి నేను కూర్చునే దాకా వచ్చి నేను ఎక్కడ కూర్చున్నా అవింపు తిప్పించారు ఈ స్వామి. అది కారు, అది చిన్న చిన్న కార్లు ఉండేవి కదా, అక్కడి నుంచి నాకే చూస్తూ మొత్తం కనురెప్ప కదలకుండా మొత్తం నా దగ్గర వచ్చేదాకా నాకేసి చూస్తూ ఇలా అనుకుంటూ వెళ్ళిపోయారు. సో నాకు చాలా ఆనందం వచ్చింది. స్వామి నాకేసే చూశారు. ఎంత నాకు వేరే నాతో ఏం మాట్లాడటం ఎప్పుడు ఏం లేదు. సో అది చాలా బాగుంది అనిపించింది. తర్వాత 2004లో నాకు అక్కడికి స్వామి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. అది పుట్టపర్తిలో కూడా మేము 3 ఏళ్ళు ఉన్నాను. ప్రతిరోజు దర్శనం అయ్యేది. పొద్దున్నే నగర సంకీర్తన అన్నీ అటెండ్ అయ్యేవాళ్ళం. తర్వాత భజన అవుతుంటే వెళ్ళిపోయేవాళ్ళం ఆఫీస్కి. ఆ టైంలోనే అతిరుద్ర మహాయజ్ఞం కూడా జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం స్వామి 2006లో. అది నాకు అదృష్టం. నాకు ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూర్చొని నేను కూడా చాంటింగ్ చేసేవాడిని. అదంతా అయిపోయింది. 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. అది 6 రోజు, అది ఎంత 12 రోజులు అంత జరిగింది. అలాగా 2007లో నాకు మళ్ళీ వెనక్కి వచ్చేసాను. తర్వాత ఇంకా ఇక్కడ 2010లో నేను ఇంచుమించు రిటైర్ అనమాట. 2009లో రిటైర్ అయ్యాను. 2010లో నుంచి నాకు స్వామి ఏదో పని అంటే మా దీంట్లో అప్పుడు ఇది నవసూత్ర జ్ఞానయజ్ఞం అని చేశారు. అందులో నన్ను తీసుకున్నారు. సో 9 months జరిగింది అది. అప్పటి నుంచి ఇంచుమించు నేను ఈ సత్సాయి దీంట్లో ఆర్గనైజేషన్లో ఏదో ఒక ఇందులో ఉండేవాడిని అనమాట. అదే స్పిరిచువల్ కోఆర్డినేటర్ అని పెట్టారు. అప్పటి నుంచి నడుస్తుంది. అది మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ మళ్ళీ 3 ఏళ్ళ నుంచి నాకు ఇందులో ఉన్నాను. సో ఇలాగా స్వామి భజన చేయటం, లేకపోతే స్టడీ సర్కిల్గా చేయటం, తర్వాత సత్సంగాలు ఏర్పాటు చేయటం, ఈ నారాయణ సేవల దాంట్లో పార్టిసిపేట్ అన్నీ మొత్తం అంతా డే మొదలైందంటే మొత్తం అది స్వామి కార్యక్రమంలో ఉండేవాడిని. ఇలా ఒకసారి ఏమైందంటే అక్కడి నుంచి స్వామి దగ్గర నుంచి అదే 2007లో వచ్చేసాను కదా, ఆ స్వామి దగ్గర ఏం ఉన్నాయో అవన్నీ ఇక్కడ కూడా జరగాలన్నట్టుగా మేమేం చేసాము, ఇది మహాశివరాత్రికి అభిషేకం చేయాలి మహాన్యాసపూర్వంగా అని మొదలుపెట్టి 2013లో మొదలెట్టామండి. అది 4 ఏళ్ళు నడిచింది. ప్రతి మహాశివరాత్రికి శివంలో చాలా బాగా చేశాడు. మహాశివరాత్రి మహాన్యాసపూర్వంగా ఏకాదశి రుద్ర పారాయణం చేస్తూ అభిషేకం అది అలా చేస్తుంటే మా 2017లో ఇక్కడ శివంలోనే స్వామి ఒక లింగం అది ఏర్పాటు చేశారు. డైలీ వాళ్ళు చేయడం మొదలెట్టారు. సో ఇంకా మేము ఆపేసాం. ఆ 2017లోనే ఒక ఎవ్రీ జనవరిలో స్వామి ఇది అక్కడ స్పోర్ట్స్ ఉంటుంది కదా, ఆ టైంకి 2017లో మా జనవరిలో పుట్టపర్తి వెళ్ళాము. అప్పుడు అనిపించింది నాకు ఈసారి ఇది మన వేదంలో ఖచ్చితంగా కూర్చుని పూర్తిగా వాళ్ళ అయ్యేదాకా చదవాలి, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుని చేస్తుంటే అప్పుడు అంతకుముందు ఒకసారి నాకు కళ్ళమని నీళ్ళు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సేమ్ మళ్ళీ అప్పుడు అలా వచ్చింది. ఇంత ఆనందం వస్తుంది, ఇది మనం వదులుకోకూడదు అని శివంలో ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు మా వాళ్ళంతా కూడా చేద్దాం అన్నారు. అదే మరి రామకృష్ణ గారు ఇంకా నరసింహమూర్తి వీళ్ళంతా స్వామి అదే బాగా చాంటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు. అలాగే 2017లో మొదలెట్టామండి శివంలో వేదం చాంటింగ్. అప్పుడు వాళ్ళ తర్వాత చాలామందికి నేర్పారు. అది స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. మధ్యలో కోవిడ్ వచ్చినా కొన్ని రోజులు మానేసిన, బట్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు నేను అది కండక్ట్ చేయకపోయినా వేరే మొత్తం స్వామి చూసుకుంటారు అంతే. సో మనం ఇక్కడ స్వామి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ల కింద అని అనిపిస్తుంటుంది అనమాట. ఆ వేదం ఇక్కడ పెట్టడం, ఆ వేదం కంటిన్యూ అవ్వటం. సో ఇవన్నీ కూడా నాకు ఒక
ఆనందాన్ని ఇచ్చేవే. స్టిల్ నేను అక్కడ 2 రోజులు మాకు ఇస్తారు, సోమవారం శుక్రవారం. వేదంలో నేను రామకృష్ణ మా అంతా వస్తాం. మిగతా రోజుల్లో మిగతా వాళ్ళు వస్తుంటారు. సో ఇది నాకు ఒక చాలా ఆనందాన్ని ఇచ్చే ఒక కార్యక్రమం. సో ఇలాగా నడుస్తుంది మాకు. శివంతో అటు పుట్టపర్తితోటి మధ్యలో అప్పుడప్పుడు వెళ్తుంటాం మేము. పుట్టపర్తి ఇది వరకు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో 86లో స్వామి బర్త్డేకి వెళ్ళేవాడిని. నేను ఒకనే వెళ్ళేవాడిని. తర్వాత ఫ్యామిలీతోటి సంక్రాంతికి వెళ్ళేవాడిని. అలా 2 times ఎప్పుడు ఉండేదండి. సో ఇది ఇప్పుడైతే అలా వెళ్తున్నాం, వీలున్నప్పుడు వెళ్తున్నాం. సో ఇది స్వామితోటి మాకు అలాగా ఒక బంధం అన్నమాట. అలా మా పిల్లలు కూడా ఇప్పుడు యూఎస్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా స్వామి ఫోల్డ్లోనే ఉంటారు. అక్కడ సత్సాయి సెంటర్స్ ఉంటాయి, పిట్స్బర్గ్లో ఒకటి, ఆస్టిన్లో. వాళ్ళు ఆ సెంటర్లో వాళ్ళు కూడా మా ఈ స్వామి కార్యక్రమంలోనే వాళ్ళు నిమగ్నం ఉంటారు. సో మాకు ఈ ఆనందాన్ని ఇస్తుంటారు అంతే. ఈ కార్యక్రమంలోనే ఆనందం వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, కంటెంటెడ్ అనమాట, కంటెంటెడ్ లైఫ్. సో స్వామి ఫోల్డ్లోకి రావడం వలన సో ఆనందాన్ని వస్తుంది. ఈ ఆనందం ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేసి అందరికీ ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో మేము ఈ పనులన్నీ చేస్తాం. సాయిరామ్.